హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనం లేబర్ కార్డ్ గురించి అయితే తెలుసుకుందామండి. లేబర్ కార్డ్ తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటి? మనకి లాభం ఏంటి? లేబర్ కార్డ్ ఎవరు తీసుకోవాలి? ఎవరికి ఇస్తారు? ఎక్కడ అప్లై చేయాలి? ఇప్పుడు లేబర్ కార్డ్ వచ్చిన తర్వాత మనం ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంటుంది? అవన్నీ అయితే ఇప్పుడైతే మనం మాట్లాడుకుందామండి. ఇప్పుడు న్యూగా రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళే చేసుకోవాలా? లేకుంటే ఓల్డ్ రేషన్ కార్డ్ వాళ్ళు చేసుకోవాలంటే ఎవరైనా చేసుకోవచ్చండి. ఇవన్నీ అయితే మనం మాట్లాడుకుందామండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి మంచి విషయాలతోనైతే మేము ముందుకు వస్తానండి. ఇప్పుడు లేబర్ కార్డు ఎవరికి ఇస్తారంటే, ఇప్పుడు లేబర్గా పనిచేసే వాళ్ళు ఉంటారు కదండి. భవన నిర్మాణ అంటే ఇప్పుడు హౌసెస్ కడతారు కదండి వాళ్ళు. మేస్త్రి కింద పనిచేసే లేబర్ వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు డెలివరీ బాయ్స్గా పనిచేస్తారు కదండి, జొమాటో, స్విగ్గీ, వాళ్ళకైనా ఇస్తారు. ఇప్పుడు జొమాటో, స్విగ్గీ వాళ్ళు కూడా వేరే వాళ్ళ యాప్లో ఉంటుందండి, ఈస్ట్రీమ్ కార్డ్ అని. దాంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్ కూడా వాళ్ళకు కూడా ఒక కార్డ్ అనేది ఉంటుందండి. ఒకసారి అయితే మీరు తెలుసుకుని అయితే, ఇప్పుడు డెలివరీ బాయ్స్గా పనిచేసే వాళ్ళైతే ఒకసారి తెలుసుకొని మీరు అందులో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన లేబర్ కార్డ్ వచ్చింది. మనం మీ సేవకి వెళ్ళి అప్లై చేసిన తర్వాత మనకు లేబర్ కార్డ్ వచ్చింది. లేబర్ కార్డ్ వచ్చిన తర్వాత మనకైతే వెంటనే మనీ అయితే రావండి. మనం 1 year ఆగాలి. ఇప్పుడు లేబర్ కార్డ్ ఇప్పుడు మనకు సెప్టెంబర్లో వచ్చింది. సెప్టెంబర్ నుంచి మళ్ళీ వచ్చే ఇయర్ సెప్టెంబర్ రాక మీకు ఏం జరిగినైతే డబ్బులు రావండి. 1 year తర్వాతే ఏం జరిగినైతే డబ్బులు వస్తాయి. అవి ఎలా వస్తాయి? మనం మళ్ళీ లేబర్ ఆఫీస్కి వెళ్ళి క్లెయిమ్ చేసుకోవాలండి. క్లెయిమ్ చేసుకుంటే మీకైతే డబ్బులు వస్తాయి. ఇప్పుడు లేబర్ కార్డుకి మనం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, మీకు బ్యాంక్ పాస్బుక్ ఉండాలండి, మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, 2 photos అండి, ఇంతే. ఇవి తీసుకెళ్ళి మళ్ళీ మీ ఫ్యామిలీ వాళ్ళు, ఇప్పుడు హస్బెండ్కి లేబర్ కార్డ్ అప్లై చేస్తే మీ వైఫ్, మీ పిల్లల వివరాలు కావాలి. అదే లేడీ అయితే అప్లై చేస్తే మీ హస్బెండ్, మీ పిల్లల వివరాలు అయితే కావాలండి, ఇంతే. బ్యాంక్ అకౌంట్ బుక్, మీ రేషన్ కార్డు, మీ ఆధార్ కార్డు, 2 photos, ఇంతే అండి. ఇవన్నీ తీసుకెళ్ళి మీరైతే మీ సేవలో అప్లై చేసుకోండి. మీ సేవలో అప్లై చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు అప్లై చేసిన ఫామ్స్ ఇస్తారు, అవి తీసుకెళ్ళి లేబర్ ఆఫీస్లో అయితే ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత 1 monthలో లోపు అయితే మీకైతే కార్డు వస్తుందండి. కార్డు వచ్చిన తర్వాత మీరైతే 1 year తర్వాతే మనీని క్లెయిమ్ చేసుకోవడానికి అయితే వీలు ఉంటుందండి. అంతలోపు చేసుకోవడానికి అయితే వీలు ఉంటుందండి. ఇప్పుడు మనకు లేబర్ కార్డ్ వచ్చింది. లేబర్ కార్డ్ తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటి మనకి అంటే, ఇప్పుడు లేబర్ కార్డ్ తీసుకున్న ఫాదర్కి ఉంటుంది అనుకోండి. ఫాదర్కి లేబర్ కార్డ్ ఉన్న, ఫాదర్కైనా మదర్కైనా లేబర్ కార్డ్ ఉన్నా కూడా, ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ చేస్తారు. అమ్మాయి మ్యారేజ్కి 30,000. తర్వాత ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత డెలివరీ అవుతుంది కదా, డెలివరీ కూడా 30,000 అండి. ఇప్పుడు డెలివరీ 30,000 వచ్చింది కదా. ఇప్పుడు ఫాదర్కి 3 daughters ఉన్నారు. 3 కూతుళ్ళు ఉంటే 3 కూతుళ్ళకి రావండి, 2 కూతుళ్ళకే వర్తించుతుంది. అది కూడా 2 కానుపులకే వర్తించుతుంది. ఓకే కదండి. మీకైతే ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మీకైతే ఆ ఫామ్ అయితే చూపించుకుంటే అయితే మాట్లాడుతానండి. ఇప్పుడు యాక్సిడెంట్ అయితే కూడా డబ్బులు వస్తాయండి. ఒకవేళ యాక్సిడెంట్లో అనుకోకుండా చనిపోయిన వాళ్ళు అయితేనేమో 6,30,000 దాకా అయితే వస్తుందండి. అదే మామూలుగా ఫీవర్ వచ్చి కానీ ఏదైనా సహజ మరణం అయితే 1,20,000 అయితే వస్తాయండి. అదైతే మీకైతే ఇప్పుడు చూపించుకుంటూ మాట్లాడుతానండి. ప్రతి ఒక్కరైతే లేబర్ కార్డ్ అయితే తీసుకోండి. న్యూ రేషన్ కార్డ్ అయినా సరే, ఓల్డ్ రేషన్ కార్డ్ అయినా సరే, ఈ లేబర్ వర్క్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా తీసుకోండి. బయట మన బ్రోకర్గా కూడా 800, 700 తీసుకొని కూడా చేసే వాళ్ళు ఉన్నారండి. నేను ఇలా చెప్తాను అనుకోకుండా బయట జరిగేది చెప్తున్నాను. ఎవరికైనా అవసరం ఉంటే అయితే తీసుకోండి. లేబర్ అంటే ఓన్లీ లేబర్కి అయితే వస్తలేవండి, చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. మీకు ఎవరైనా తెలిసేది ఉంటే ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడైతే మీకు లేబర్ కార్డ్ తీసుకోవడం వల్ల మనకి ఏం యూజెస్ ఉంటాయో ఆ ఫోటో ఒకసారి మీకైతే చూపించి అయితే నేను మాట్లాడతానండి. ఓకే అండి. ఇది అండి లేబర్ కార్డ్ గురించి చూడండి. ప్రమాద మరణ ఆర్థిక సాయం అంటే యాక్సిడెంట్లో డెత్ అయితే వాళ్ళకి 6,30,000 అయితే వస్తాయండి. తర్వాత యాక్సిడెంట్ అవుతుంది కదా, యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరికన్నా శాశ్వతంగా లేకుంటే కాలు కానీ చెయ్యి కానీ ఏదన్నా ఇట్లా తీసేస్తే మాత్రం వాళ్ళకి 5 lakhs అయితే ఇస్తారండి.
తర్వాత న్యాచురల్ డెత్ అయితే వాళ్ళకైతే 1,30,000 అయితే వస్తాయండి. ఇది చూడండి ఒకసారి మీరే ఒకసారి చూడండి. మ్యారేజ్ గిఫ్ట్ కింద అయితే 30,000, డెలివరీకైతే 30,000, నాక్ ట్రైనింగ్ అంటే వాళ్ళు ట్రైనింగ్ అనేది ఉంటదండి. అందులో అయితే 4,500 అయితే ఇస్తారండి. ఇప్పుడు ఫ్రీ కంప్యూటర్ కోచింగు, ఫ్రీ షేవింగ్ అదే మిషన్ అండి, కుట్టు మిషను. ఫ్రీ హెల్త్ చెకప్ అంటే 150 రకాలైతే హెల్త్ చెకప్స్ అయితే ఉంటాయట అండి. కార్డ్ ఇచ్చే ముందైతే మీకైతే 150 రకాల హెల్త్ చెకప్స్ అయితే చేస్తారట అండి. మీరు కార్డ్ తీసుకెళ్ళి వెళ్ళినా కూడా మీకు ఫ్రీగా ఉంటదట అండి. ఒకసారైతే మీరైతే తెలుసుకోండి. ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే చూడండి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్ అండ్ పాస్ ఫోటోస్ అండి. 2 పాస్ ఫోటో ఉంటే చాలు. మళ్ళీ దాంతో పాటు మీ పిల్లల డీటెయిల్స్, వైఫ్ అప్లై చేసుకుంటే హస్బెండ్ డీటెయిల్స్, హస్బెండ్ అప్లై చేసుకుంటే వైఫ్ డీటెయిల్స్, పిల్లల డీటెయిల్స్ అయితే కావాలండి. ఇప్పుడు రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది ఇందులో కూడా వస్తాయండి కార్డు. నేను థంబ్‌నెయిల్‌లో పెట్టాను చూసారా ఫోటో, ఆ విధంగా అయితే మీకు లేబర్ కార్డ్ అయితే వస్తుందండి. మీ సేవలో అయితే అప్లై చేస్తారండి. మనం మీ సేవ వాళ్ళే ఫామ్ అయితే ఫిలప్ చేస్తారు. మీరు అన్ని డీటెయిల్స్ ఇస్తే వాళ్ళే ఫిలప్ చేసి వాళ్ళే మీ ఫింగర్ ప్రింట్సు, ఇది లేబర్ కార్డ్ కావాలంటే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్ అప్డేట్ అయ్యి ఉండాలండి. ఐరిష్ తీసుకుంటారు, ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకుంటారండి. ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్ అప్డేట్ ఉందా లేదా, ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ ఉన్నాయా లేదా ఒకసారి అయితే మీరు చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. ఓకే కదండీ! ఈ విధంగా అయితే బెనిఫిట్ ఉంటదని నేను అంతకుముందు వీడియో కూడా చేశానండి. కానీ అది ఎవ్వరు చూడలేదు. దీంతో ఇదైనా చూసైతే మీరైతే తెలుసుకుంటారని మళ్ళొక వీడియో అయితే చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఇదైతే చాలా యూజెస్ అనే విషయం అండి. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే షేర్ చేయండి. తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది గదా! ఓకే కదండీ! మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఉంటాయండి మనకైతే యూజెస్. ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళు ఉంటారు గదండీ! కుట్టు మిషన్ అయితే చాలా యూజ్ అవుతుంది గదా! ఇప్పుడు కంప్యూటర్ ఫ్రీ కోచింగ్ అనేది కూడా పిల్లలకైతే యూజ్ అవుతుంది గదా! ఇలా అయితే ఒకసారైతే తీసుకోండి. బయట కూడా చాలా దందా జరుగుతుందండి లేబర్ కార్డ్ గురించి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తెలుసుకొని అయితే తీసుకోండి. ఓకే అండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మరిన్ని మంచి మంచి విషయాలతోనైతే మీ ముందుకు వస్తానండి. ఓకే అండి. బాయ్ బాయ్.